హాయ్ ఫ్రెండ్స్, చికెన్ కర్రీ తయారు చేసుకునే విధానం. ముందుగా స్టవ్ వెలిగించుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని బాగా మగ్గించుకోవాలి. బాగా మగ్గిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. సాల్ట్ వేసుకోవడం వల్ల ఉల్లిపాయ ముక్కలు అన్నవి బాగా ఫ్రై అవుతాయి. బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా కడిగి పెట్టుకుని ఉంచుకున్న చికెన్ని ఉల్లిపాయ ముక్కల్లో వేసుకుని బాగా 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 స్పూన్ పసుపు వేసుకుని బాగా కలుపుకోవాలి. తర్వాత 4 విజిల్స్ వచ్చేదాకా బాగా కుక్ చేసుకోవాలి. ఇలా 4 విజిల్స్ వచ్చిన తర్వాత గరం మసాలా, కారం, వాటర్ వేసి బాగా కలిపి వాటర్ వేసుకుని మళ్ళీ ఒక 5 విజిల్స్ వచ్చేదాకా కుక్ చేసుకోవాలి. ఇలా 5 విజిల్స్ వచ్చిన తర్వాత తీసుకుంటే బాగా కుక్ అయి ఉంటుంది. తర్వాత కొంచెం ఉప్పు వేసుకుని బాగా ఉడికించుకోవాలి, ఉప్పు ముక్కలకి పట్టేదాకా. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని గార్నిష్ చేసుకుంటే కొత్తిమీర చికెన్ కర్రీ రెడీ అవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ.